పరమశివుల వారు పార్వతీదేవికి ఆ కామధేనువు పెట్టినటువంటి శాపానికి విమోచన ఏమైనా ఉందేమో తెలుసుకోవడానికి బ్రహ్మదేవుల వారి దగ్గరికి వెళతారు. బ్రహ్మదేవుల వారు పంచముఖ బ్రహ్మ 5 ముఖాలు వంచి శిరస్సు వంచి ఆయన్ని స్తుతించారు. అప్పుడు 4 ముఖాల నుంచి శృతికి సమ్మేళనమైనటువంటి పాట వచ్చింది బ్రహ్మదేవుల వారి యొక్క ముఖాల నుంచి. ఒక ముఖంలో అపశృతి పలికింది. అపశృతి అంటే దానిని బ్రహ్మరాక్షసులు కూడా భరించలేనటువంటిది. అపశృతి అవలయ. పాటకి తల్లి తండ్రి శృతి లయలు. ఇందులో తేడా వస్తే బ్రహ్మరాక్షసులు కూడా భరించలేవు అన్నారు. అపశృతి అంటే ఎలా ఉంటుందండి? శంభో హర హర మహాదేవ శంభో శృతి, శంభో అది అపశృతి. అంటే శృతి తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుస్తుంది, తెలియనటువంటి వాళ్ళ కోసం చెప్పే మాట ఇది. అలా పలికింది బ్రహ్మదేవుల వారి యొక్క ముఖం. ఎప్పుడైతే ఆ నోట్లో నుంచి అపశృతి వచ్చిందో పరమశివుల వారికి చాలా కోపం వచ్చింది. చిచ్చి, అతులిత పుణ్యవంతుడగు అంబువు సంభవుకేనయ్య అపశృతి. పరమశివుణ్ణి స్తుతించేటప్పుడు అపశృతి రావడమా? అది కాకుండా అపశృతితో స్తుతించినప్పుడు స్తోత్రం చేసినటువంటి వారికి పాపం వస్తుంది. కనుక బ్రహ్మదేవుల వారికి మంగళం చెయ్యాలి అనుకున్నారు, అంటే శుభాన్ని కూర్చాలి అనుకున్నారు అని త్రిశూలాన్ని పట్టుకుని బ్రహ్మదేవుల వారి యొక్క అపశృతి వచ్చిన కంఠాన్ని ఖండించారు. ఎప్పుడైతే త్రిశూలంతో పొడిచారో బ్రహ్మదేవుల వారి యొక్క శిరస్సు కాస్త ఊడి కింద పడింది. వెంటనే ఆ శిరస్సు పరమశివుల వారిని పట్టుకోవడం జరిగింది. శిరస్సే పట్టుకుందా అండి అన్నారు. అయితే శిరస్సు పట్టుకున్నా ఏం పట్టుకున్నా బ్రహ్మహత్య దోషం మాత్రం పరమేశ్వరుణ్ణి పట్టుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే బ్రహ్మదేవుల వారి యొక్క శిరస్సు అంటుకున్నదో గబాలను తుడిచేశాడు ఈయన, అది వదలలేదు. కానీ చాలా సిగ్గుపడిపోయాడు పరమేశ్వరుడు. ఏమిటిది నేను చేసింది? పార్వతీదేవి శాపానికి ఏమైనా విమోచన ఉందేమో అడగడానికి వచ్చి నేను 2వ తప్పు చేశాను కదా, ఈ బ్రహ్మహత్యా దోషం పట్టుకున్నదే అనుకున్నటువంటి వాడై ఇంకా మళ్ళీ మెదలకుండా తిరిగి కైలాసానికి వచ్చేస్తున్నాడు.